हाय फ्रेंड्स वेलकम टू माय चैनल माय लाइफ माय चैनल ఈరోజైతే నాకు మంచి స్పెషల్ అండ్ హెల్దీ టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను। ఇది ఏంటంటే ఈ వెజిటబుల్ ఏదైతే మనం వాడుతామో అది అట్లీస్ట్ వీక్లీ వన్స్ అనే తీసుకోవాలి। చాలా చాలా మంచిది హెల్త్కి అయితే। ఈ వెజిటబుల్తో అయితే మనం చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు। ఈరోజు నేను ఒక రకం చేసి చూపించబోతున్నాను, అదే సొరకాయ మసాలా కర్రీ। సొరకాయ అనేది కాస్త లేతగా ఉండేదని తీసుకుంటే బాగుంటుంది, ముదిరిపోయిండేది ఏమంత బాగుండదు। సో ఇదైతే మనము రైస్లోకి, రాగి సంగట్లోకి, చపాతీలోకి అయితే తీసుకోవచ్చు। ఇప్పుడైతే రెసిపీ కోసం ముందుగా ఒక మీడియం సైజ్ లేదా సొరకాయని తీసుకొని ఇట్లా ముక్కలకి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। లోపల కుడుము కూడా వేసేసుకుంటున్నా, ఎందుకంటే అదే ముదరలేదు, అలాగే బాగుంటుంది అనేసి। ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఎర్రగడ్డని అలాగే ఒక పెద్ద టమాటాని జస్ట్ రఫ్గా కట్ చేసి వేసుకోవాలి। తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నా, పెద్దగా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర చిన్నవి అయితే ఒక సగం దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని 2 ఇంచు అల్లం ముక్క, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు, సోంపు కొద్దిగా వేసుకుంటున్నాను। సోంపు ఎందుకంటే డైజెషన్కి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందండి। అలాగే కొద్దిగా గసగసాలు, ఒక గుప్పెడు వేయించిన శనగింజలు పొట్టు తీసేసి కూడా వేసుకోవాలి। ఇవన్నీ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి। కొంచెం పేస్ట్ బాగానే అవ్వనివ్వండి, నున్నగాలాగా। సో ఇలా చేసి పక్కన పెట్టుకున్నాక ముందుగా రెసిపీ కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి। అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ సాసులు కూడా వేసేసుకుని అవి కాస్త చిట్పట్లాడాక చిన్న ఆనియన్ ఇట్లా సన్నగా తరిగేసి వేసుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఆనియన్ అనేది బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ రెడీ చేసి పెట్టుకునే ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి ఆ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోండి। తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు అది కూడా వేసుకొని 1 నిమిషం పాటు అట్లా సాటే చేసుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా। కారం తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, నాకు కొద్దిగా కారం తక్కువ ఉండాలని కారం తక్కువగానే వేసుకుంటున్నాను। అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి। ఇప్పుడు మసాలా కర్రీస్కి ఆటోమేటిక్గా మనం 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ అట్లా ధనియాల పొడి అట్లా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా। సో వేసుకొని అలాగే ఒక 2 మినిట్స్ అలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఈ సొరకాయ ముక్కలను అయితే ఇప్పుడు వేసేసుకుందాము। నేను సొరకాయని ఇట్లా కట్ చేసేసి వాటర్లో నానబెట్టాను, అది కలర్ ఎట్లా చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనేసి। ఇప్పుడు ఆ ముక్కలు కూడా వేసేసుకొని సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోండి। సాల్ట్ వేసుకొని ఏదైతే మసాలా పేస్ట్ ఉందో అదంతా ఈ సొరకాయ ముక్కలకి పట్టే వరకు అట్లా మంచిగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు కర్రీకి సరిపోయేంత వాటర్ అయితే చూసుకుని వేసుకోండి। కర్రీ అంటే గ్రేవీ చిక్కగా ఉండాలన్నా పలుచగా ఉండాలన్నా అనే దాన్ని బట్టి మీకు నచ్చినట్టుగా వాటర్ అయితే చూసి వేసుకోండి। అలాగే కొద్దిగా పుదీనా ఫ్రెష్గా ఉండేది, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకున్నారంటే కర్రీ అయితే కరెక్ట్గా రెడీ అయిపోతుంది, సొరకాయ కూడా బాగా ఉడికి ఉంటుంది। సో అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్। ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి। ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి। సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్।